అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. తనను ఎన్నుకున్న ప్రజలకు ఏదో చేసేద్దామని అనుకున్నారట ఆ ఎమ్మెల్యే. నియోజకవర్గాన్ని ఎక్కడికో తీసుకెళ్దామని అనుకుంటే ఏ మాత్రం సహకారం లేక డీలా పడిపోతున్నారట. కనిపించిన పెద్దలు అందరి దగ్గర తన గోడు వెళ్లబోసుకుంటూ ప్లీజ్ గుర్తించండి, ఆ అధికారికి చెప్పండి అని వేడుకుంటున్నారట. అంతలా ప్రాధేయపడుతున్న ఆ టీడీపీ ఎమ్మెల్యే ఎవరు? ఆయన ప్రయత్నాలకు మోకాలడ్డుతున్న ఆ ఆఫీసర్ ఎవరు? మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడి వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్. 2019లో తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి మాజీ మంత్రి రోజా చేతిలో ఓడిపోయారు. ఇక అప్పటి నుంచి నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉంటూ వైసీపీలోని అసంతృప్తుల్ని తన వైపుకు లాక్కుంటూ రాజకీయం చేశారు. ఆ క్రమంలోనే గత ఎన్నికల్లో రోజా మీదే 43,000కు పైగా మెజార్టీతో విజయం సాధించారు భానుప్రకాష్. అక్కడి వరకు బాగానే ఉన్నా గెలిచాకే అసలు సినిమా కనిపిస్తుందట ఎమ్మెల్యేకే. గతంలో ఏపీఐఏసీ చైర్పర్సన్ గా రోజా చేయలేని పనుల్ని నేను చేసి చూపిస్తాను, పరిశ్రమలు తీసుకొస్తానంటూ ఎన్నికలకు ముందు సవాల్ చేశారు గాలి. అందుకు తగ్గట్టే తాను నగరి ఎమ్మెల్యేగా గెలిచిన నెల రోజుల్లోనే ఇటు తమిళనాడు అటు కర్ణాటకలో తనకున్న పరిచయాలతో అక్కడి పారిశ్రామికవేత్తలను కలిసి నగరి నియోజకవర్గంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరారట. ఇటు తిరుపతికి అటు చెన్నైకి నగరి దగ్గరగా ఉండడంతో పారిశ్రామికవేత్తలు కూడా ఓకే చెప్పేశారట. అలా చిన్న పెద్ద అన్నీ కలిపి దాదాపు 300 కంపెనీల ప్రతిపాదనల ఫైల్స్ ను సీఎం చంద్రబాబుతో పాటు పరిశ్రమల శాఖ మంత్రి ఆ శాఖ ముఖ్య అధికారులకు పంపారట. దాంతో ఇంకేముంది, నగరిలో దుమ్ము రేగిపోతుంది. వద్దంటే ఫ్యాక్టరీలు వచ్చేస్తున్నాయి, మీకందరికీ ఉద్యోగాలే ఉద్యోగాలు అంటూ సోషల్ మీడియాను షేక్ చేసేశారట ఎమ్మెల్యే అనుచరులు. 2,500 ఎకరాల్లో పరిశ్రమలు వచ్చేస్తున్నాయి, నగరి చిత్రమే మారిపోతుంది అంటూ జనంలోకి వెళ్లారట. కట్ చేస్తే 6 నెలలు గడిచినా అతీగతి లేదు. ఎమ్మెల్యే సాబ్ పంపిన ఫైళ్లు ఏమయ్యాయో తెలీదు. ఇందుకలా అని ఎమ్మెల్యే భానుప్రకాష్ ఆరా తీస్తే పరిశ్రమల శాఖలోని ఒక ఉన్నతాధికారి ఆఫీస్లో మూలన పడి ఉన్నట్టుగా సమాచారం అంది షాక్ అయ్యారట భాను. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి పరిశ్రమల శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి వాళ్లు ఓకే చెప్పినా అధికారి మాత్రం కరికరించడం లేదట. దీంతో దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు అన్నట్టుగా తయారైంది నా పరిస్థితి అనుకుంటూ నగరి టు అమరావతి షటిల్ ట్రిప్స్ వేస్తున్నారట ఎమ్మెల్యే. ఇప్పటికీ 10 సార్లు తిరిగినప్పటికీ సదరు అధికారి మాత్రం చూద్దాం చేద్దామంటూ కాలం గడిపేస్తున్నారు తప్ప పని మాత్రం జరగడం లేదంటూ సన్నిహితుల దగ్గర ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలిసిందే. నేను కష్టపడి అటూ ఇటూ తిరిగి కంపెనీలను తీసుకొచ్చే ప్రయత్నంలో ఉంటే అధికారుల ప్రవర్తన మాత్రం అస్సలు బాగాలేదంటూ సీనియర్ లీడర్స్ దగ్గర ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. సీఎం చంద్రబాబు వెంటనే స్పందించినా పరిశ్రమల శాఖ ఉన్నతాధికారి మాత్రం నాకేం పట్టదన్నట్టుగా ఉన్నారంటూ వాపోయినట్టు సమాచారం. మంత్రి చెప్పినా సదరు అధికారి సరిగా స్పందించడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో చేసేదేమీ లేక నగరి ఎమ్మెల్యే ఏం జరగాలో అదే జరుగుతుంది అంటూ నిర్వేదంలో మౌనం పాటిస్తున్నట్టు తెలిసిందే. అటు నియోజకవర్గ పర్యటనలో ఎక్కడికక్కడ జనం పరిశ్రమల గురించి అడుగుతూ ఉండటంతో సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారట శాసనసభ్యుడు. ఈ పరిస్థితి గురించి తెలుసుకున్న జిల్లా టీడీపీ సీనియర్స్ కూడా అయ్యో పాపం బాను అనడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారట. దీంతో నన్ను గుర్తించండి, పరిశ్రమలు తీసుకురావాలన్న నా ప్రయత్నానికి సహకరించండి ప్లీజ్ అని వేడుకోవడం తప్ప మరేం చేయలేకపోతున్నారట భానుప్రకాష్. అభివృద్ధిలో నియోజకవర్గాన్ని ఎక్కడికో తీసుకెళ్దామని నేననుకుంటుంటే అధికారులు మాత్రం అక్కడే ఉంచుతున్నారన్న ఎమ్మెల్యే గాలి ఫ్రస్ట్రేషన్ ఎప్పుడు తీరుతుందో చూడాలి మరి.